హలో వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది. తను ఎందుకు వచ్చింది అంటే ఫేస్ మొత్తం ఎలా ఉంటే అలా ఉంది చూడడానికి. నాకు అర్థమైపోయింది అది ఎందుకు అలా ఉందనేసి. బ్లీచ్ అంటే దీని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం అందరి గురించి చెప్తున్నాను. బ్లీచ్ తీసుకొచ్చుకొని వాడుకుంటూ మేము ఏదో తెల్లగా అయిపోతామని చెప్పేసి బయట దొరుకుతుంది స్మార్ట్లలో. 13 14 ఉంటుంది, అది చిన్నది. అది తీసుకొచ్చి ఫేస్కి వేసుకొని ఫేస్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు చాలామంది. అది వాడంగానే మేము తెల్లగా వచ్చేస్తాం. అసలు బ్లీచ్ అనేది చాలా డేంజర్. అసలు బ్లీచ్ వేసుకొని తను నా దగ్గరికి రాగా నాకు అర్థమైపోయింది. కానీ నేనేం వాడలేదు అక్క అనేసి అనింది. కానీ తను బ్లీచ్ వేసుకుంది, తర్వాత చెప్పింది. ఎందుకంటే మాకు అర్థమైపోతుంది ఆల్రెడీ పార్లర్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్కి ఏం వాడుతున్నారా లేదనేది నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది. తను వచ్చి నేను చూసాను, నేను 2 టైమ్స్ అడిగాను. ఏం లేదక్క ఏం లేదక్క. ఫేస్ అంతా తనది చాలా ఫేస్ అంతా రెడ్గా వచ్చేది కాక ఫేస్ మొత్తం కందినట్టు అదొకలా అయిపోయింది తన ఫేసు. ఏమైంది అంటే తను చాలాసేపు చెప్పడానికి కొంచెం తను భయపడిందో లేకపోతే చెప్తే నేనేమనుకుంటా అనుకుందో ఏమో నాకైతే తెలియదు. కానీ కొంతసేపు అయితే నాకు చెప్పలేదు. నాకు అర్థమైపోయి నేనే చెప్పాను తనకి, నువ్వు బ్లీచ్ చేసుకున్నావు కదరా అంటే, అవునక్క మా ఫ్రెండ్స్ చెప్పారు, పార్లర్లో కూడా వేస్తారంటగా అనేసి అడిగింది నన్ను. ఫ్రెండ్స్ చెప్పారో ఇంకొకరు చెప్పారో అనేసి. కాదమ్మా, ఇది బ్లీచ్ అనేది రేర్గా మేము చిన్న దాంట్లో ఇండికేటర్ అని ఉంటుంది. ఇదిగో మా దగ్గర ఉండే ఇలా ఉంటాయండి. వీటిలో ఇది ఇండికేటర్ అంటారు. మేమేంటి అంటే అసలు వాడము మేము కూడా. ఎందుకు అంటే రేర్గా ఉన్న ఫేసులకి బాగా హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైట్గా ఇండికేటర్ వేసి ఇది వేసేసి, ఎందుకంటే ఆ హెయిర్ అనేది రెడ్నెస్ రావడం కోసము మేము ఫేషియల్ చేసే వాళ్ళందరికీ వాడము ఇది. ఎవరో ఒకరు రేర్గా ఉండి బాగా హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తప్పదు అనుకున్నప్పుడు లైట్గా అప్లై చేస్తాం ఫస్ట్ బ్లీచ్. మేమేదో వాడుతున్నాము అని చెప్పేసి ఆ బ్లీచ్ పార్లర్లో కూడా వాడుతున్నారు కదా అని చెప్పేసి మీరు ఇంటికి తీసుకెళ్ళి ఎలా పడితే అది మాకు తెలుసు కాబట్టి దీంట్లో ఎవరికి వాడాలి ఎవరికి వాడకూడదు, రేర్గా ఉన్న ఫేసులకి వాడాలి. అది అంటే ఆ ఫేస్ నేను చెప్పాను కదా హెయిర్ అది ఇది అని చెప్పేసి మాకు అర్థమవుతుంది కాబట్టి మేము ఎప్పుడో ఒకసారి లైట్గా మేము వాడతాము. కానీ మీరు ఇదే పనిగా తీసుకెళ్ళి ఎవరో చెప్పారు అని చెప్పేసి తీసుకెళ్ళి ఫేస్ని అయితే మీరు డ్యామేజ్ చేసేసుకుంటున్నారు. అవును, మీరు పార్లర్కి వెళ్ళి ట్యాన్ ప్యాక్ వేయించుకోండి, మీకు ఫేస్ ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఈ బ్లీచ్ వల్ల చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. బ్లీచ్ అయితే వాడొద్దు దయచేసి, ఫేస్ని డ్యామేజ్ చేసుకోవద్దు. అంటే ఇక్కడ కళ్ళ చుట్టూరు కూడా డెడ్నెస్ వస్తుంది తెలియకుండా. అది ఇంతవరకే కొంచెం లైట్గా మేము వేసేస్తాము. వాళ్ళకి తెలియక ఇదంతా ఇక్కడ వరకు వేసారు అంటే ఐస్ వరకు వేసారు. అసలు వేయకూడదు అలా. ఐస్ వరకు వేస్తే తర్వాత ఐస్ డ్యామేజ్ అవుతుంది. నేను చూసాను, 2-3 చూసాను, నేను చెప్పాను కూడా వాడొద్దు అనేసి. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అయితే నేను చెప్పగలను, మీకైతే తెలియదు కదా. కాబట్టి మీకు కూడా తెలియటం కోసం నేను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చాను. నా దగ్గరికి వచ్చే 2-3 అయితే అలాగే ఉన్నాయి. ఎందుకంటే బ్లీచ్ ఎక్కువ వేయడం వల్ల ఏదో కలర్ మనకు లేని కలర్ ఎలా వస్తుందండి. కొంచెం మనం ఫేషియల్ చేసుకున్నా సరే కొంచెం ఇంప్రూవ్మెంట్ అది వైట్గా ఎవరం రాము. ఫేస్ మీద ఉన్న డస్ట్ ట్యాన్ ఇవన్నీ పోయి మంచిగా షైనింగ్ ఉంటుంది ఫేసు. అంతేగాని వైట్గా వచ్చేస్తారు పార్లర్కి వెళ్తే, లేదా బ్లీచ్ వేసుకుంటే వైట్గా వచ్చేస్తారు. ఇలా అపోహలు తీసివేయండి. మీరు ఫేషియల్ చేయించుకోవడం వల్ల ట్యాన్ రిమూవ్ అయ్యి ఫేస్ గ్లో ఉంటుంది. బ్లీచ్ వేసుకోవడం వల్ల కొంచెం హెయిర్ అనేది రెడ్నెస్ ఇచ్చినప్పుడు ఆ హెయిర్ బ్లాక్ అది ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెయిర్ రిమూవ్ అంటే రెడ్గా కనబడుతుంది, అంటే హెయిర్ లేనట్టుగా కనబడుతుంది. కొంచెం ట్యాన్ రిమూవ్ అవుతుంది బ్లీచ్ వల్ల. అంటే ఏదో ఒక ఫేస్, అన్ని ఫేస్లకి అయితే కాదు. ఫేస్ డ్యామేజ్ అయిపోతున్నాయి చాలామంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. బ్లీచ్ అయితే దయచేసి ఎవ్వరు ఇంటి దగ్గర వాడొద్దు. అందుకే మీకు చెప్దామనే నేను వచ్చాను ఈరోజు. ఈ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.